ఏం పెట్టినావు శ్రీయమ్మ ఏం పెట్టింది మైనాకి ఉప్మా యా దాని తర్వాత ఏం తింటారు ఇప్పుడు మీరు ఆఫ్టర్ ఉప్మా చాకోస్ వాట్ ఈట్ నౌ బాబీసా నువ్వు మంచిగా సాంబార్ నంచినావా హాయ్ వాట్స్ యువర్ నేమ్ సో we are going to తిరువనంతపురం పద్మనాభ స్వామి టెంపుల్ ఇక్కడ ఇంకేదో టెంపుల్ ఉంది అందరం మంచిగా ట్రెడిషనల్ అటైర్స్తో మా పొట్టోళ్ళని చూసారు కదా ఇద్దరు ఏంజల్స్ని మంచి పట్టు లంగాలు కట్టుకున్నారు మేమందరం పట్టు చీరలు కట్టుకుని ఇంకా తిరువనంతపురంలో ఉన్న పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్ళాము సో ఆ తర్వాత వచ్చేటప్పుడు మధ్యలో వినాయకుడి గుడి కూడా ఉందండి ఇదంతా కూడా వినాయకుడి గుడికి సంబంధించిన విజువల్స్ తిరువనంతపురంలో పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర ఎక్కువగా ఫొటోస్ తీసుకోవడానికి మాకు ఎక్కువ ఛాన్స్ దొరకలేదు మీకు తెలిసిందే కదా ఇంకా మామూలుగా మొబైల్స్ అన్నీ కూడా మనం పెట్టేస్తాం మొబైల్స్ అలో చేయరు కాబట్టి ఇంకా అక్కడ వీలవ్వలేదు వినాయకుడి గుడి మాత్రం దారిలో వస్తున్నప్పుడు ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసే ఛాన్స్ దొరికింది అందరం కలిసి గ్రూప్ ఫొటోస్ అయితే దిగాము తిరువనంతపురం పద్మనాభ స్వామి గుడిలో కాకపోతే దర్శనం చేసుకున్న తృప్తి అనిపించలేదండి ఎందుకో అంటే ఇలా వెళ్ళాము అలా వచ్చాము అన్నట్టుగానే అనిపించింది మేబీ లాస్ట్ మినిట్లో వెళ్ళడం వల్ల ఏమో సో ఇదంతా ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ అనమాట ఈస్ట్ అలాగే నార్త్ సైడ్ అలా ఎంట్రన్స్లు అయితే ఉంటాయి కానీ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది అసలు ఎటు నుంచి వెళ్ళామో ఎటు నుంచి వచ్చామో కూడా నాకు అసలు ఐడియానే లేదు హడావుడి అనిపించింది నాకైతే సో మొత్తానికైతే దర్శనం అయితే చేసుకున్నాం ఇంకా ఈ మధ్యకాలంలో ఎవరైనా చెప్తే విన్నా నేను యాక్చువల్గా పెద్ద పెద్ద గుళ్ళకి తిరుపతి లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తిరుమల తిరుపతి అక్కడికి వెళ్ళినప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని మనం అట్లకే చూస్తూ ఉండాలనిపిస్తుంది కానీ మనకు అసలు ఛాన్స్ ఉండదు కదా జస్ట్ వాళ్ళు పంపిస్తూనే ఉంటారు ఇంకా తోసేస్తూ ఉంటారు ఆల్మోస్ట్ సో అప్పుడు మనం అనుకోవాలంట మనం దేవుడిని చూసినా చూడకపోయినా దేవుడు మనల్ని చూస్తే చాలు అని చెప్పేసి అనుకోవాలట సో అదే జరిగింది నాకు నేను ఇలా చూస్తూ అంటే కొంచెం అక్కడ అంతా చీకటి ఉంది చూసే లోపే వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ తరిమేసినంత పనిచేశారు సో అక్కడ అట్లా అయింది కాకపోతే కృష్ణుడి మందిరం కూడా ఉంది అక్కడ కృష్ణుడిని మంచి దర్శించుకున్నాము క్షేత్రపాలకుడు కూడా విష్ణుమూర్తే సో ఆ క్షేత్రపాలకుడిని కూడా దర్శించుకున్నాము ఇంకా అది తృప్తిగా ఉంది ఇంకా అక్కడ పెద్దగా కొనుక్కోవడానికి ఏమీ దొరకలేదు సో నేను ఒక నెమలీకలు తీసుకొచ్చుకున్నానండి నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో ఈ పీకాక్ ఫెదర్స్ ఇంట్లో పెట్టుకోవాలి అని ఎవరో చెప్తే విన్నాను అది మంచిది ఇంట్లో ఉండొచ్చు అని చెప్పేసి సో అందుకని ఈ నెమలి ఈకలు అదే పీకాక్ ఫెదర్స్ తీసుకొచ్చాను థ్యాంక్ యూ స్టే ట్యూన్